ఏ మా అక్క ఆఫీస్కి వెళ్ళాలంటే కొత్త చీరలు, ఫంక్షన్ ఉంటే కాస్ట్లీ చీరలు కడుతుందే, అప్పుడు ఎవరు అడగరే? బట్ట కట్టాలే కానీ బరి తెగించకూడదు. నేనా మా అక్కనా? ఆ మాట అనడానికి కూడా సిగ్గుండాలి. నాకు లేదండి. నాకు చీము నెత్తురు కూడా లేదనుకోండి. నాకున్నది డబ్బు ఒకటే, అది చాలు నన్ను దర్జాగా, హుందాగా, గొప్పగా బతికించటానికి. మూడో తప్పు చేస్తే నేను నెత్తి నోరు బాదుకుంటానని మీరంటున్నారు. నేను ఏ పని చేసినా తప్పుడు దృష్టితో చూసేవాళ్లను నేనస్సలు కేర్ చేయను. వద్దు సుమన, నీకు దండం పెడతాను. కొంచెం ఆడదానిలా ఉండడానికి ట్రై చేయి. నేను ఆడదాన్ని కాదు అని ఎవరు చెప్తారో చెప్పండి. నా బర్త్ సర్టిఫికెట్ చూపించాలా, లేకపోతే పెళ్లి సర్టిఫికెట్ కావాలా? ఇంకా చూస్తాను అంటే సిజేరియనప్పుడు నా కడుపుకి కోసిన కోతలు కూడా చూపిస్తాను. చాలా పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను కాదే, మూడో తప్పు చేశాక నువ్వు పిచ్చిదాని అయిపోతావు. ఇది సత్యం. ఎవరో ఫోన్ ఎత్తుకుపోయింటారు. నీ తానా? మీ తాత ఫోన్ ఉంది కదా, నిన్ను నేనే ఎత్తుకొచ్చినాని మీ అమ్మకి ఫోన్ చేసి చెప్తే ఏమిచ్చి మీ రుణం తీర్చుకుని స్వామి? ప్రాణం 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 ప్రాణం. స్వామి, అవును జీవం. జాతకాలు రాసే వెంకటాచలం చెప్పాడు, నీ ప్రాణం పోయే రోజే నయని కన్నబిడ్డ గాయత్రి తన తల్లి ఒడి చేరుతుంది అని. ఏంది బిడ్డ గట్ట చూస్తున్నావు? నిన్ను మీ అమ్మతానికి తోలుకపోతే నా ప్రాణం పోతుందనా? పర్లేదులేమ్మా. పసిబిడ్డని కన్న తల్లిని వేరు చేసిన ఈ జీవంగాడు నూరేళ్లు జీవించిన ఎవరికి మంచి అయితే చెప్పు. నా ఉసురు ఇయాల్టికింతే అని నేనేం ఫికర్పడా. అమ్మోరు తల్లికి బలయ్యానని కండ్లు మూస్తా బిడ్డ. జర ఫోన్ రాదే. గాయత్రి, తీసుకుంటా. మాయమ్మే చాలా మంచిది, ఏడవకుండా తీసుకోమంది. నేను చచ్చిపోయినాక నా కోసం ఎవరు ఏడుస్తారు బిడ్డ? నా పెండ్లం తానికి మీ తాతను పోయి చెప్పమను, బొంద పెడతారు. మీ అమ్మ ఫోన్ నంబర్ దొరికింది బిడ్డ. నాకు మచ్చిందమ్మా. మా నాన్నకి నేను చిన్నతనంలోనే పుట్టాను. నాకు ఇంత వయసు వచ్చినా ఇంకా పిల్లలు కూడా పుట్టలేదమ్మా. సర్లేండి, అనుకుంటే అవుతుందా? నెత్తి మీద పుట్టుమచ్చ ఉంటే అశుభ ఫలితాలు ఇచ్చును. ఏమండి, మీకుంది కదా హెడ్? లేదనా నీ ఉద్దేశం? ఉందని, మచ్చ కూడా. మీరు ఏ పని చేసినా పులిహోరే. వల్లభ తల మీద మచ్చని నువ్వెలా చూసావు? మా పెళ్ళైన కొత్తలో దరిద్రం పోవాలని గుండు కొట్టించుకున్నారీన. అప్పుడు మచ్చని చూశాను కాని పక్కనే ఉన్న ఈయన్ని గుర్తుపట్టలేక చింపాంజీకి చిన్నాన్నలా ఉన్నారు. ఎప్పుడు చూసినా ఈ అని పల్లి కిలిస్తూ ఉంటావు. ఇది మచ్చ శాస్త్రం, మీకు అర్థం కాదులేండి. ఆ నచ్చమ్మా, కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన భర్త, చక్కని సంసార జీవితం ఉంటుందంట. ఏ హాసు, నాకుందే, చూపిస్తా. నాగు పుట్టుమచ్చ చూపిస్తానుండు. ఇక్కడ చూసుకునేది చంపేస్తామేంటి మనుషుల్ని? అలా
ఆంటీ, హాసిని మాటలు విని మీరు పరువు పోగొట్టుకోకండి. ఇదేంటే ఇలా అంటున్నారు? మోల్స్ గురించి మేల్స్ కేం తెలుసు దుర్ద పిన్ని? ఏంటి మీరంతా ఇలాగే ఉన్నారింకా? స్నానం చేసినా మేము తేడాగా కనిపిస్తున్నామమ్మా. గుడికి వెళ్ళాలని చెప్పాను కదా బాబాయ్ గారు. నువ్వెప్పుడు చెప్పావు? ఓ సారీ, ఉమెన్స్ క్లబ్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినట్టున్నాను. నువ్వు రెడీ అయ్యావు కదా, వెళ్ళిరాపో. అలా అంటారేంటండి? ఎల్లుండి నా పుట్టినరోజు. ఈ రోజు అందరం గుడికి వెళ్లి అభిషేకం చేయించాలి అనుకున్నాం కదా. 101 కొబ్బరికాయలు కొట్టాలి కదా. నీకు నువ్వే అనేసుకుంటే ఎలా చిట్టి? రాత్రైనా చెప్పాల్సింది, రెడీ అయ్యేవాళ్ళం కదా. ఇప్పుడు చెప్పగానే అత్తయ్య, మా అక్క, విశాల్ బాబు గారు రెడీ అయిపోతున్నారు. మీరు రెడీ అవ్వలేరా అక్క? చెల్లొస్తుందంటే నేను వస్తాను. ఒక్క నిమిషం బాబు గారు, నేను ఇప్పుడే వస్తాను. బాబాయ్ గారు, నాన్నా, ఎవరా పాప? తెలీదమ్మా, పాట పాడుతూ కనిపించింది. పాట పాడుతూ అనాథనని చెప్పకనే చెప్పింది కదా ఆంటీ. పాపం, ఏ దేవుడు అనాథని చేశాడో గాని రాముడి వైపు చేతులు చాచి కంటతడి పెట్టింది. ఏకపత్ని వ్రతుడైన రాముడు మీ అమ్మ అని ఏ అమ్మని చూపిస్తాడో మరి. పాపా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అమ్మ నాన్న గుర్తొచ్చారు, ఏడుపు వచ్చేసింది. ఎక్కడుంటారు మీ అమ్మా నాన్న? నా వైపు వేలు పెట్టి చూపిస్తున్నావేంటమ్మా? ఏ, నేనెన్నో అమ్మ అనకూడదా? ఎందుకనకూడదు? ఈ పాపని నేను అమ్మా అని ప్రేమగా పిలిచినప్పుడు నువ్వు నన్ను అనడంలో తప్పులేదు. నన్ను కన్నవాళ్ళు లేరు, అందుకే నిన్ను నేను అమ్మ అనొచ్చు కదా అని అడిగాను. నన్ను అమ్మ అన్నందుకు నాకు సంతోషంగా ఉంది. మా ఆయన్ని నాన్న అంటే ఇంకా సంతోషిస్తారు. వారెక్కడున్నారు? నా చెయ్యి మామూలు చెయ్యి కాదు పిన్ని, ఐరన్ హ్యాండ్ కదా. అదే ఉక్కు అంటున్నాను చిట్టి. గోల్డెన్ హ్యాండ్ అక్క. ఈ చేత్తోనే కదా 50 కోట్లని ఒడిసిపట్టింది. సర్లే కానివ్వండి, చకచకా కొట్టేస్తే అభిషేకం చేయించాలి. సుమనా, ఏంటి? కొబ్బరికాయ అయినా సరే కాస్త జాగ్రత్తగా కొట్టు. ఆ టెంకాయలకి సరిగ్గా పగలాలని సెంటిమెంట్స్ ఏమీ ఉండవు. ఎన్ని ముక్కలైతే నా మీదుండే దిష్టి అంతగా పోతుంది. నిన్నెవరు చూస్తారే దిష్టి పెట్టడానికి?
అబ్బా విక్కీ కీప్ క్వైట్. ఆగు, వెంటనే అలా కొట్టేస్తావా? దీనికి కూడా వర్జం రాహుకాలం ఇవన్నీ చూడాలా? అమ్మవారిని మనసులో స్మరించుకుని మొదటి కొబ్బరికాయ కొట్టాలి. స్తోత్రాలు చదవమని పంతులు గారికి ఆన్లైన్లో డబ్బులు పంపించేశానులే. అభిషేకం అప్పుడు చూసుకోవచ్చు. అమ్మవారు ఎదురుగా ఉన్నా నువ్వు దండం పెట్టేలా లేవే. వచ్చినప్పటి సంగతి తప్పండి. జరగమ్మా. రెండు మూడు మొత్తానికి జీవం మిమ్మల్ని ఆశ్రయించాడన్నమాట. ఎక్కడున్నాడో ఏమైపోయాడో అనుకున్నాం. చాలా రోజులైంది జీవం నిన్ను చూసి. మమ్మల్ని బెదిరించిపోయాక ఆసుపత్రి పాలయ్యావట కదా? అంతేలే, పాపపు పాలు నీవి, గాయత్రి పాలు నయనివి. ఇప్పుడు ఏడు పాపింది. ఎలా ఉంది గాయత్రి ఇప్పుడు? పర్వాలేదు, చెయ్యి పట్టుకుని అడగొచ్చు. తిలోత్తమ కుడి చేతిని బిడ్డ గాయత్రీదేవి కుడి చేయి తాగితే నిప్పు రవ్వలు ఎగిసి పడతాయి. నొప్పి తగ్గినట్టుందిలే. నయని అమృతాన్ని పాప చప్పరించింది కదా, గాయాన్ని మర్చిపోతుంది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మిగతా టెంకాయలు కొట్టేసిస్తాను. ఇంకేం కొడతావు తలకాయ? కొట్టి గాయం చేసింది చాలు. అదేంటి 10 కాయలు కూడా కొట్టలేదు నేను. నీ మొక్కేమో కాని చిన్న పిల్లకి రక్తం వచ్చేలా చేశావు. ఇక్కడితో ఆపేస్తే మంచిది. మొండిగా ముందుకెళ్తే కీడు జరిగేలా ఉంది. అవును చిల్లి, ఇక చాలే. నువ్వు చెప్తే సరిపోతుందా? అయినా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే ముందే చెప్పేస్తావు కదా. మరి గాయత్రికి ఇలా గాయమవుతుందంటే ఎందుకు చెప్పలేకపోయావక్క? ఎవరికి ఆపద వచ్చినా కాపాడాలనుకునే నువ్వు, నీకు గాని నీ బిడ్డలకు గాని ఆపద వస్తే తెలుసుకోలేవు కూడా. ఓహో, గానవికి ఆపదొచ్చినప్పుడు చెప్పలేదు కదా. ఇప్పుడు గాయత్రి విషయంలో కూడా చెప్పకుండా ఉంటే ఆ రోజు కూడా నా కూతురి విషయంలో నీ తప్పేం లేదని మేమంతా అనుకోవాలని వినకుండా పోయావాక? నీ నాటకాలు నా ముందు కాదు. సుమనా, నోరెక్కువ అవుతుంది. నైనికి తెలిస్తే క్షణం కూడా ఆగదు. అంటే తెలీదని అనుకోవాలా? అవునే, ఇప్పుడు నీకు వివరించి చెప్పాలా? మమ్మీ, వీడు అరిచేలోపు కళ్ళు తేలేసేలా చేయాలి. అరిచినా కూడా అంతగా వినిపించదు కదా ఆంటీ. వాయిస్ కూడా లేదు. ఇక్కడికైతే ఎవ్వరూ రావడం లేదు కదా. అత్తయ్యా, నేనొచ్చానత్తయ్యా. మే హెల్ప్ యూ? రావే రా, గొంతులో కలిసి సాయం పట్టు. ఆఫ్ కోర్స్. హాసిని,
ఇదే ఛాన్స్. నేను నైనమ్మ కడిగి పోవాలా? హాసిని వదులు. హాసిని ఏం చేస్తున్నావు? అమ్మ అడిగితే బదులివ్వరేంటి తాత? అలా అడిగితే ఏం చెప్పనమ్మా? నిజమే చెప్పండి శాస్త్రి గారు, మీ కూతురు శారదకు పుట్టిన పాపే గాయత్రి అని. అదే నయనమ్మకు తెలిసినా ఎందుకిలా అడిగిందని అయోమయానికి గురయ్యాను బాబు. నాన్న, అమ్మ తాతని అడిగితే మీరెందుకు సమాధానం చెప్పారు? నైని సమాధాన పడాలని నేను చెప్పానమ్మా. ఈ మధ్య తను చిన్నపిల్లల విషయంలో గాబరా పడుతుంది. నా తమ్ముడు కూతుర్ని నా బిడ్డ అంటుంది. ఈరోజు గాయత్రికి ప్రమాదం జరిగింది కదా, ఈ చిట్టి తల్లి విషయంలో కూడా లేనిపోని డౌట్స్ తెచ్చుకుని శాస్త్రి గారిని ఇబ్బంది పెడుతుంది. జీవం, మాట్లాడే నేనే నైనిని కన్విన్స్ చేయలేకపోతున్నాను. నువ్వు సైగలతో ఏం వివరించగలవు చెప్పు. పెద్దయ్య, శారదక్క ఫోటోని నేను చూడొచ్చా? ఈసారి కలిసినప్పుడు చూపిస్తానమ్మా. చెప్పాను కదా, కొన్నిసార్లు టెలిపతి పనిచేయదు నాయని. అప్పుడు ఇలా ఎలా అయిందని స్ట్రగుల్ అయిపోతాం. ఇంకేమీ ఆలోచించకుండా ఇంటికెళ్దాం పద. ఈ విశాలాక్షిని ఒక్కరోజైనా మీ ఇంట్లో ఉండనివ్వరా? ప్రాణాపాయం తప్పింది కదా? అవును గురువుగారు, కొంచెం ఉంటే పాప తలకే తగిలేది. నేనన్నది తిలోత్తమ ప్రాణాలను రక్షించుకున్నదని జోగయ్య. గాయత్రికి గాయం అవడం, ముందుగానే భగవంతుడు రాయడం, ఈ బిడ్డకు కుడి చేతిలో కట్టు ఉండడం మూలాన తిలోత్తమ చేతిని పట్టుకున్న బూడిది కాకుండా బతికి బయటపడింది. అంటే గురువుగారు, జాతకం ప్రకారం ఈ గాయత్రి హంతకురాలవుతుందంటే నాయనమ్మను హత్య చేస్తుందా? చట్టం దృష్టిలో అది నేరం శాస్త్రి. భగవంతుడి దృష్టిలో అది పాప పరిహారం. గాయత్రికి తిలోత్తమ నాయనమ్మ కాదు, ఆగర్భ శత్రువు. గాయత్రీదేవి పునర్జన్మ ఎత్తినదే సంహారం చెయ్యడానికి. పాలు తాగే పసికందు పాదాల మీద నెత్తురు పట్టం ఎంతవరకు సబబు గురువుగారు? ప్రకృతి ధర్మానుసారం ఈ పాప 4 నెలల పసికందే. 2 జన్మల ప్రకారం 2 జన్మల మందుగుండె. ఎప్పుడు పేలుస్తుందో గాని ఆ యుద్ధం జరిగే క్షణం కోసం పాప పిలుస్తోంది. గురువుగారు, మీరు చెబుతుంటే భయము గౌరవం రెండూ కలుగుతున్నాయి. ఒక మహారాణిని నేను ఎత్తుకున్నానన్న ఉద్వేగానికి లోనవుతున్నాను. అంతకు మించి యోగ్యత గాయత్రికి ఉంది జోగయ్య. పెద్దయ్యా, చెప్పమ్మా. గాయత్రి నిజంగా
మీ మనవరాలా? గురుగారు, నయనమ్మకి పాప మీద సందేహం వచ్చినట్టుంది. పుట్టుపూర్వోత్తరాలు కావాలని మళ్ళీ అడిగింది. కట్టుకతే చెప్పావు కదా? మీరు చెప్పారు కదా, పొల్లుపోకుండా చెప్పాను. అయితే నా కూతురు శారద ఫోటో ఒకసారి చూడాలనన్నది. సరే అని తప్పించుకున్నాను. కాని లేని కూతుర్ని చిత్రమైనా ఎలా చూపించగలను గురువుగారు? ఆందోళన అనవసరం. అన్నిటికీ మార్గం ఉంది. ప్రస్తుతానికి విశాలాక్షమ్మ వారు నయనీకి తోడుగా వెళ్లారు కాబట్టి ఎందుకలా నవ్వుతున్నావక్క? ఆ సంచిని కూడా మోయలేవు, ఆ ఆస్తినేం మోస్తావనిపించి నవ్వొచ్చింది. రాళ్లు పెట్టిందో ఏమో, చాలా బరువుంది. అమ్మా, నువ్వు తీసి చూడు, సుమన అనుమానం తీరిపోతుంది. అలాగే. చూసావా, శ్రీరాముడు శివధనుస్సుని ఎత్తినంత తేలిగ్గా చేతిలోకి తీసుకుంది నా చెల్లి. నయని అంటే భీముడి మరదల్లా బలంగా ఉంటుంది. నువ్వు పట్టుకో, తెలుస్తుంది ఈ సంచిలో ఉండే రాయి బరువెంతో. కసి సందేహం కూడా తీరిని అక్క, పట్టుకో. ఆహా, ఎంత తేలిగ్గా ఉందో. మా ఆయన బనీన్ కూడా ఇంత బరువు ఉండదేమో. ఏ పగల్, ముందు అందులో ఏముందో తీసి చూపించు. ఓకే. అయ్యిందిలేండి, ఆట బొమ్మలు తెచ్చుకుంది. అవి బొమ్మలు కావు, 14 లోకాల పట్టుకొమ్మలు మహేశ్వరుడిచ్చి పంపాడు. నీకు దండం సింగారమ్మా. ఒకసారి శివుడంటావు, ఇంకోసారి శంకరుడంటావు, మరోసారి మహేశ్వరుడంటావు. నువ్వు శివభక్తురాలు అనుకోవాలో లేకపోతే మతి చెడిన మంచి అమ్మాయి అనుకోవాలో బొత్తిగా అర్థం కావడం లేదు. ముందు ముందు మీకే అర్థమవుతుందిలే. నా గదెక్కడా? నీకు కూడా బెడ్రూమ్ కేటాయించాలంటే కుదరదు. ఇప్పటికే మందలా ఉన్నారింట్లో. సుమన, నేను ప్రత్యేకంగా గది అడగలేదు. పూజ గది చాలు నాకు. విశాలాక్షి, ఈ ఇల్లు నీదే అనుకోమ్మా. సుమన మాటలు పట్టించుకోకు. అవునమ్మా, నీకు నచ్చినట్టు ఉండు. రేపటి వరకు ఉంటాను నాన్న. ఎల్లుండి శ్రీశైలంలో శివ పూజలున్నాయి. పెద్దమ్మా, అవి ఆ సంచిలో పెట్టేసే.
విశాలాక్షి నా గదిలో ఉందో గానిరా. నేను అన్ని చోట్ల ఉంటాను పెద్దమ్మా. ఇంతకు ముందు వచ్చిన దానిలో వెళ్ళిపోతుంది. పిలుపు విన్నాక నేను రాకుండా ఉంటానా? ఈ ఇంట్లో వాళ్ళందరూ ఎంతో పుణ్యం చేసుకుంటే గాని నిన్ను చూడరమ్మా. అమ్మ అంటున్నావేంటి శివా? చిన్నపిల్లే, నీకన్నా చిన్నదే. అలా అనకండి. నేను మాత్రం ఈ అమ్మాయిని అమ్మనే అంటాను. జై జయధ్వానాలు పలుకుతూ నా జన్మ తరించేలా చేసుకుంటాను. ఏ పాపా, శివకు కూడా మతి భ్రమించేలా చేశావా? నేనేవీ చేయలేదు. పట్టరాని ఆనందంతో శివ అలా మాట్లాడుతున్నాడు. ఓయ్ నైని, నేను వెళ్ళి పూలు కోసుకొస్తాను. ఈ అమ్మ పాదాల చెంత పెడతా. వస్తా. విశాలాక్షి నవ్వు ఎంత బాగుందో కదా. స్వచ్ఛమైన నవ్వు కదక్క. నన్నంటారేంటి? మీరు నన్నంటారు ఎందుకు? సుమనవల్ల మాట్లాడేది గొంతు అంటే అలాగుంది. అవును, నా గొంతుకి ఏమైంది? మగవాళ్ళలో మాట్లాడుతున్నావెందుకు? అయ్యో అత్తయ్య గారు, నేను మిమిక్రీ చేయట్లేదు, ఇలాగే వస్తుంది. అంటే తన నోరు అది నోరైతే కదా. ఆ మూలకేసిన బోరా అలాగే ఉంది గొంతు. అంబా అనే ఆవు గొంతైనా మధురంగా ఉంటుంది. నా గొంతుకి ఏమైంది? మాట ఎందుకు ఇలా వస్తుంది? నువ్వు మాట్లాడకి తల్లి. నా మొగుడు దడుచుకుని చచ్చేలా ఉన్నాడు. స్పేర్ గా ఇంకో తాళి కూడా లేదు. సంథింగ్ ఏదో అయ్యింది. ఇమీడియట్ గా డాక్టర్ ని పిలిపించండి. ఫోన్ చేసి పిలిపించండి. అలాగే నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అవును విక్రాంత్ బాబు, ఆ రోజు పోటీగా ఇంకెవరూ పాడలేదు. ఓహో,
అది సంగతి. ఇంకొకరు పాడుంటే సుమనకి ప్రైజ్ ఎలా వచ్చేది? ఎప్పటి సంగతో ఎందుకిప్పుడు? సుమన గొంతు సడన్ గా ఎందుకలా చేంజ్ అయిందో అది తెలుసుకోండి. డాక్టర్, ప్రాబ్లం ఏంటి? హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవన్నారు. నోట్లో ఏమైనా ఇరుక్కుందేమోనని చూశాను. అలాంటిదేమీ లేదు. పొద్దున్నే లేచి ఏం తిన్నావే? నేనేం తినలేదు. ఇందకటి వరకు బానే మాట్లాడాను కదా, మీరు కూడా విన్నారు కదా. ఆ నీది శ్రావ్యమైన స్వరమని వింటూ కూర్చుంటావా? విశాలాక్షికి అంట్లు తోమమని పనులు అప్పజెప్పినప్పుడు బానే మాట్లాడింది కదా. ఆ తర్వాత ఏం జరిగింది? పాత్రలు తలతల మెరిసిపోయాయి. ఎలా తోమారు మీరు చూపిస్తారా? డాక్టర్ గారు అడిగేదేంటి, తమరు చెప్పేదేంటి? ఇంకేం చెప్పాలి? ఏదైనా గొడవయి అరుచుకున్నారా అని అడుగుతున్నారు. ఎస్, గట్టిగా అరిచినా కూడా గొంతు బొంగురుపోతుంది. లేదు డాక్టర్, పాపకి పనులు చెప్పకు అని సున్నితంగానే హెచ్చరించాం. ఉన్నట్టుండి మాటలు అలా వస్తున్నాయి. అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయితే మంచిదేమో. ఇంకొన్ని టెస్టులు చేసి అవసరమైతే ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ అంటే నా గొంతు కోస్తారా? ఆపరేషన్ అంటే కోయిడాలు కామనే కదా చిట్టి. మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కాబట్టి నీకేం నొప్పి తెలీదు. వద్దు డాక్టర్, మందులిచ్చి నా గొంతు ముందులా ఉండేలా చేయండి. ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ చేయకుండా మెడిసిన్ ఇవ్వలేము. రేపు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. ఆలోచించుకొని ఏ విషయమో చెప్పండి. ఉంటానండి. చెప్పు తిలోత్తమా. మీరే చెప్పాలి స్వామి. నయని తన బిడ్డను చేరుకుంటుందన్నారు. కానీ తనేమో అనాథలను అభాగ్యులను దగ్గరికి తీసుకుని వాళ్లకు అవసరం లేకపోయినా ఖర్చు పెట్టి సాగనంపుతోంది. అమ్మ ఇంటికొస్తే బిడ్డ సేవ చేయడం ధర్మం కాదా? బిడ్డ ఇంటికి రాలేదేంటని అంటే అమ్మ వచ్చిందా అని అంటున్నాడేంటినా? హలో మాస్టారు, నాకు 2 డాడీలున్నారు గాని ఒక్కతే మమ్మీ ఉంది. ఇంకేం వచ్చింది ఇంటికి? మూర్ఖుడా, మాటనే అర్థం చేసుకోలేని వాడివి మహిమనే అర్థం చేసుకుంటావురా? స్వామి కోప్పడకండి. నా కొడుకు తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. నయ్యని ఎవరినింటికి తీసుకొస్తే మనకెందుకండి? ఆ టాపిక్ వదిలేసి వేరేది అడగండి. మారే స్వామి, నయని తన బిడ్డ చాడ తెలుసుకుంటుందని మీరన్నారు. కానీ తనేమో ఏమీ పట్టనట్టు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. ప్రయత్నాలు విరమించుకున్నట్టేనా? తన బిడ్డను తను చేరుకున్న తర్వాత లోకం ఎటుపోతే తనకేంటి తిలోత్తమా? మా పెద్దమ్మ అడ్రస్ ని నైని కనుక్కుందా? నైని తను జన్మనిచ్చిన పసికందును గుర్తుపట్టిందని ఎప్పుడో చెప్పాను కదా, మళ్లీ మళ్లీ అడుగుతారెందుకు? అంటే స్వామి, నయని తన కన్న కూతురెవరో తెలుసుకుందా? ఎన్నిసార్లు చెప్పాలి తిలోత్తమా? నన్ను పరీక్షిస్తున్నారా లేక మీకు కాలక్షేపం కాక నా దగ్గరకు వస్తున్నారా? నయని తన బిడ్డ ఎవరో ఎక్కడుందో తెలుసుకుంది.
నిమిషం స్వామి. ఆంటీ ఒకసారి ఇలా రండి. మారయ్య స్వామిని అడిగిన ప్రశ్నే మళ్ళీ అడిగితే మంత్రదండంతో మనల్ని శపించేయగలడు. శపిస్తే పర్లేదు, ఆ కర్రతో బుర్ర మీద కొడితేనే ప్రాబ్లం. రే, బిడ్డ ఎవరో నైనికి తెలిసిందంటున్నారు కదా, తెలిస్తే నైని ఊరుకుంటుందా? మనము లేకపోతే మారయ్య స్వామిను పొరపాటు పడి ఉండొచ్చు కదా. అలు ఏబిసిడీలు కూడా మీరు దిద్దించక్కర్లేదండి. 5,000 పారేస్తే ఇంటికే మాస్టర్ గారు వచ్చి ఓను వాళ్ళు దిద్దిస్తారు. ఇంకో 5 వేస్తే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చెప్పేస్తారు. అక్కడి దాకా వెళ్లాలంటే నువ్వు 3వ తప్పు చేయకూడదు. మూడోది అని నన్ను విసిగించకండి. నేను అన్నమయ్య కీర్తన పాడినా అపార్థం చేసుకునే మా అక్క గురించి నాతో చెప్పకండి. పాపం తీసుకెళ్లి కాసేపు బయట తిప్పండి. నువ్వేం చేస్తావు? ఇది గోల చేస్తుంటే నాకు నిద్ర పట్టదు. త్వరగా పడుకోకపోతే కళ్ళ కింద చారులొస్తాయి. రేపు బ్యూటిఫుల్ గా కనిపించాలంటే కనీసం 8 గంటలైనా నిద్రపోవాలి. తీసుకెళ్ళండి. రా తల్లి, నీతో ఆడుకోవడానికి నిద్ర లేకపోయినా పర్వాలేదనుకుని తల్లి నీకు ఉండాల్సింది. ఆ డోర్ వేసి వెళ్ళండి. రేపు మా చెల్లెలు సుమన పుట్టినరోజు కదా బాబు గారు, గిఫ్ట్ బాక్సుల్ని రెడీ చేస్తున్నాను. సుమనకి ఈ గిఫ్ట్లన్నీ ఇవ్వాలనుకున్నావా? ఏమేం తెచ్చావో చూడండి. బాబు గారు ఆగండి, ఓపెన్ చేయకండి. మళ్ళీ ప్యాక్ చేయొచ్చులే. అలాని కాదు, ఇవి రేపు పార్టీకి వచ్చే గెస్ట్ల కోసం రెడీ చేస్తున్నవి. ఓ, రిటర్న్ గిఫ్ట్సా? అవే అవైనా సరే, ఏమి ఇస్తున్నావో చూస్తాను కదా. ఇప్పుడు వద్దు బాబు గారు, రేపు అందరికి ఇచ్చినప్పుడు చెప్తాను కదా. హలో మేడం, అప్పుడు గిఫ్ట్లు ఇస్తూ పలానా వాళ్ళకి ఇది ఇస్తున్నాను అని చెప్తే ఏం బాగుంటుంది? నేను చెప్పకపోయినా అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే వీటన్నిట్లో ఉన్నది ఒక్కటే. నువ్వు ఇలా సర్ప్రైజ్ తో ఊరిస్తుంటే ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే గిఫ్ట్ అయి ఉంటుంది. మాట విన్నందుకు మా బంగారు బాబుకి ముద్దులు. గాల్లో ముద్దు పెట్టడం కాదు, కాస్త శ్రమించాలి. మీకెందుకు శ్రమ అని నేనన్నది నిన్ను. విన్నాను. అయితే బిడ్డల్ని కన్నాను, కొంచెం ఆచితూచి అడిగేయాలి. ఇక్కడెవరున్నారు? పాప ఉంది, చూడండి ఎలా చూస్తుందో. గానవి ఉందేమో అనుకున్నాను. రేపు రాత్రి ఉంటుంది. రేపా? ఓ, సుమన బర్త్డే సెలబ్రేషన్స్ లో మునిగిపోతే గానవి నాడించే బాధ్యత నువ్వు తీసుకున్నావు అన్నమాట. వెరీ గుడ్. ఇలా ఉంటే ఏ గొడవ ఉండదు. నేనెప్పుడూ ఒకేలా ఉంటాను బాబు గారు. నన్ను అర్థం చేసుకున్నప్పుడే మారిపోయినట్టు కనిపిస్తాను. అది సరే, మీ చెల్లెలకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు? అలాంటి ఇలాంటి గిఫ్ట్ కాదు బాబు గారు, చాలా అంటే చాలా పెద్ద గిఫ్ట్. అబ్బో, చాలానే ప్లాన్స్ ఉన్నాయి. అయితే ప్లాన్ చేయకపోతే ఈ రోజుల్లో పనులే కావు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు గాని అక్క చెల్లెళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. పుట్టినరోజు దగ్గరికి రాగానే ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నావు చూడు. నన్ను ఖర్చు పెట్టనిచ్చుంటే కళ్ళు చెదిరిపోయేలా చేసేదాన్ని. ఇప్పుడు ఖర్చంతా తనదే కదా, కళ్ళు తెరుచుకునేలా చేస్తే చాలు. ఏమన్నా? ఏం లేదు బాబు గారు, ఈ గిఫ్ట్ బాక్స్లన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టండి, తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేసొస్తాను. ఇక్కడే ఉండనివ్వలే, ఎవరు తీసుకుంటారు? అమ్మా, అలా ఎలా ఉండనిస్తాను, చాలా ముఖ్యమైనవి.
నమస్కారం గురువుగారు. దండాలు స్వామి. అమ్మవారి కృపా కటాక్షాలు ఉండుగాక. ఇలా వచ్చారేంటి జోగయ్య? గురువుగారు, గాయత్రి చేత గోరుముద్దలు తినిపించాక జీవం చెయ్యి నయమైంది. మాట కూడా వచ్చేసింది. తన ఆనందాన్ని మీతో పంచుకోవాలని అన్నాడు. మంచిది. పెద్ద స్వామి, గీ చిన్నస్వామి చెప్పినట్టు నేనేం సంతోషంగా లేను. మాటొచ్చింది, మళ్ళీ నీలో చైతన్యం వచ్చింది. ఇంకెందుకు విచారం? సెడ్డ పని చేసిన ఈ చేతులతో మీ కాళ్ళను మొక్కుతున్న స్వామి. ఈ చేతులతో గీ పాపను దవాఖాన్లోకెళ్ళి ఎత్తుకొచ్చిన బిడ్డను తల్లిని ఏరిసేసిన పాపానికి ఇయాల నా పెండ్లాం బిడ్డల్ని ఇడిసిపెట్టి గీ సామికాడ తలదాసుకున్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం ఏముంది జీవం? నేను మంచిగైనా గాని మనసు మంచిగా లేదు స్వామి. పాలు దాగే ఈ పసిపాపని అమ్మకాడికి చేరిస్తేనే కదా నాకు బీ ప్రాణం బాగుంటది. వస్తుంది, కాని నువ్వు ఎలా ప్రాణం విడుస్తావని చెప్పేది అమ్మోరు తల్లి కాదు జీవ, గాయత్రిని కన్న తల్లి. గురువుగారు, ఏమిటి మీరనేది? ఎవరికి ఆపద వచ్చినా కాపాడాలనుకునే నయని జీవం ప్రాణం ఎలా పోతుందో చెప్తుందా? ఇది అన్యాయం కదా స్వామి. ఆ తల్లి మీద అభాండం పడినట్టే కదా. అందుకే జీవానికి ఆరాట పడొద్దు అని చెప్పేది. నిజం చెబితే గాయత్రి తన కూతురని తెలుస్తుంది, కాని నైని చెప్పడం వల్లే ఇతని ప్రాణం పోయిందని నిందపడుతుంది. వద్దు స్వామి, వద్దు. నన్ను కాపాడిన ఆ తల్లి మళ్ళా నాకు గండం వస్తే కాపాడుతుంది గాని ఇక నా సావుకి ఆయమ్మే కారణమైతుందంటే నేను నిజం చెప్ప స్వామి. గాయత్రి, నీ ఆశయ సాధనలో జరుగుతున్న చిత్ర విచిత్రాలివి. నీ శత్రువు నెత్తురు నీ ఆత్మకు అత్తరులా అనిపించాలి అంటే నీ తోడబుట్టినది మీ అమ్మ గుండెను తాకాలి. అది ఈ సాయంత్రం. నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలా అని సమయం కోసం ఎదురు చూస్తున్నాను. హలో సార్, చంద్రశేఖర్ గారు, ప్లీజ్ కమ్. పోలీసులు వచ్చారేంటి మమ్మీ? నేను ఒక్కడనే వచ్చాను, పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. పార్టీకి వచ్చారా, పనిపడి వచ్చారా? నైనమ్మ రమ్మంది మేడం. చెల్లెల పుట్టినరోజు అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్లమంది. అవునత్తయ్య, నన్ను చెల్లి అని ఆప్యాయంగా పిలిచే పోలీస్ అన్నకు సుమన కూడా చెల్లే కదా. పోలీసుల బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. ఒళ్ళు చింతపండేసి తోమకుండా ఉంటారు. అలా అంటావేంటే? అంటే దుర్దపిన్ని సుమన అక్కడి దాకా తెచ్చుకునేలా ఉందనిపించే చెప్పానంతే. చిన్నలుడు, ఇంకా పాలు పుట్టు పట్టుకున్నాం ఏంటి? అది పక్కన పెట్టేయి. కేక్ కోసాక మనం వేరే పుట్టి పట్టుకుందాం. మందు సీసా అంత హైట్ లేడు మా ఆయన. పెగ్గు వేయాలని
ముందు నుంచి ముగ్గులేస్తున్నాడు. విశాల్ గారు, పలానా టైంకి పార్టీ స్టార్ట్ చేయాలని ఏమన్నా అనుకున్నారా? నో, అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సుమన రావడం ఆలస్యం. కేకేయండి. అసలమ్మా నువ్వు అరస్తావు కదమ్మా. అందరి ముందు బాగోదు బాబాయ్ గారు. ఏయ్, డాన్స్ వేయమనట్లేదు, దండోరా వేస్తావు కదా రమ్మని. ఓ ఎల్లమ్మ పుల్లమ్మ ఎంకమ్మ అందరూ వచ్చారు, రా చిట్టి అన్నా రాదు. కంప్లీట్ గా రెడీ అవ్వాలి, అప్పుడు ఎంట్రీ ఇవ్వాలి అంది. ఎలాంటి చీరైనా కట్టుకోవడానికి ఇంత టైం పట్టదు. చీర కాదు వదినా, ఈరోజు బర్త్డే కదా, అందరూ తనని స్పెషల్ గా చూడాలని ఫ్యాషన్ డిజైనర్ తోటి కుట్టించుకుంది. ఓయమ్మనే వస్తుంది, అటు చూడండి. చెప్పే వాళ్ళకి బుద్ధి లేకపోయినా నాకైనా ఉండాలా లేదా? సుమనా, పెద్దవాళ్ళని అలాగే ట్రీట్ చేసేది. సారీ బ్రో, సారీ. సుమనకు అర్థమయ్యేలా నేను చెప్తాను. చూడు సుమన, అందరూ ఓపిగ్గా ఉన్నారని నువ్వు ఇంకా రెచ్చిపోవద్దు. పాపం తీసుకొని జోకొట్టు, పడుకోబెట్టాక ఫంక్షన్ చేసుకుందాం. తీసుకో 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 సుమన. చెప్తే అర్థం కదా, దీన్ని మూడు పడేయండి. అమ్మా, నువ్వు కొద్దిగా మనుషులకు ప్రవర్తించమ్మా. ఎక్కువ మాట్లాడితే మీ పళ్ళు రాలుతాయి బాబాయ్ గారు. ఇచ్చానిచ్చానంటున్నావు, ఏమిచ్చావు? మూటా ముల్లినా? ఛాన్సులు అంట ఛాన్సులు. నువ్వు తప్పు చేయకుండా ఉండాలని కండిషన్ పెట్టింది. నీ తీరే అంతా అని తెలిసాక అందరికీ తెలిసేలా 1, 2, 3 అని అంకెల్ లెక్క పెడుతూ వచ్చింది నైని. ఇప్పుడేం చేస్తుందట? సెలబ్రేషన్ అత్తయ్యా. నీ చెల్లెల్ని నువ్వే కోప్పడి నువ్వే సంబరాలు జరిపించాలి అంటున్నావు. కొట్టి వెన్నపూస రాయడం అంటే ఇదేనేమో. ఇంకా కొట్టలేదు. వాతలు పెట్టాలని డిసైడ్ అయ్యారన్నమాట. నైని కోపం మీ అందరికీ తెలిసిందే. తన సహనాన్ని పరీక్షించకండి బ్రదర్. వదిన వదిన, ఇంకొక ఛాన్స్ ఇస్తారా? సుమనకి నచ్చ చెప్పి మంచిగా ఉండేలా నేను చేస్తాను. మీరెందుకండి ఆవిని బతిమలాడతారు? తన డబ్బేమైనా వాడామా? నా ఆస్తి నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. హే సుమనా, ఇక చాలా ఆపు. ఆల్రెడీ హద్దు దాటిపోయావు. ఈ గౌన్ లో ముందుకు కూడా వెళ్ళలేవు. మాటల్లో మాత్రం చాలా ముందుకెళ్ళిపోయావు. నీ గౌన్ చిరిగిపోయేలా ఉంది. జాగ్రత్త. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు నన్ను బెదిరిస్తుంటే మీరు ఏమనుకుండా సైలెంట్ గా ఉన్నారెందుకు?
ఫంక్షన్కి పిలిచారు. ఫ్యామిలీ గొడవలని సర్దుకుపోతారని ఆగాను. నేను పార్టీ అని అందరిని పిలిస్తే మా అక్క నన్ను ఇన్సల్ట్ చేస్తూ నీ సంగతి చూస్తానన్నట్టు మాట్లాడుతోంది. చర్య తీసుకోండి. లేనిపోనివన్నీ చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నావేంటే నువ్వు? మా ఆయనంటే ఊరుకున్నాను గాని నైనీనంటే ఊరుకొని చెప్తున్నా. ఓహో, ఇప్పుడు అటు షిఫ్ట్ అయిపోయావా పిన్ని? అవునులే, ఇంకా ఎన్నాళ్ళుంటారని అంటున్నందుకు మా అక్క పంచిన పడితే ఇంకొన్నాళ్ళు కాలం గడిపొచ్చానా మీ తెలివి? ఆపవమ్మా నువ్వు. ఎవరు? ఇంకెవరు? వాళ్ళాయన. రే విక్రమ్, ఏంట్రా ఇది? ఇదంతా నిజమేనా? నిన్నే? అవునా? గర్భసంచి తీస్తే గాని సుమన బతకదని చెప్పారు. తన ప్రాణాలు నిలబెట్టడం కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది. అయ్యో రామా, ఇంత జరిగిందా? అల్లుడు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ఇప్పుడు తెలిసింది కదా. అయితే ఇక సుమనకి పిల్లలు పుట్టారన్నమాట. ఉన్నమాటేగా. నాకన్నా మీరెక్కువ బాధపడుతున్నారెందుకో నాకు అర్థం కావడం లేదు. అలా ఆపరేషన్ చేస్తే గాని నేను బతకనన్నందుకు మా ఆయన నా మీద ప్రేమ కొద్దీ అలా చేశారు. సంతోషం. సంతోషమా? అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు సుమన? ఇంక పిల్లలు వద్దని డిసైడ్ అయిపోయావా? మీ తమ్ముడు నాతో ఇప్పుడు మనం మంచిగా ఉందాం, కలిసి కాపురం చేసుకుందాం అనలేదు బావగారు. అయినా సరే నేనే ఫీల్ అవ్వను. ఎందుకంటే గానవి పుట్టింది, నా పేరిట 50 కోట్లు వచ్చాయి. ఇక నా కడుపులో మళ్ళీ పండు కాయ ఏది పడనక్కర్లేదు. మరి గానవి లేకపోతే? గానవి ఎందుకుండదు? అల్పాష్కరాలా? ఎక్కువ కాలం బతకదా? ఏయ్ సుమనా, గానవి నీ కూతురా? నా కూతురు నేను కన్నాను. ఎప్పుడు కన్నావే నువ్వు? ఎవరిని కన్నావు నువ్వు? పాపని కనలేదు నువ్వు. పాపాన్ని కన్నా. ప్రాణం లేని మాంసం ముద్దని ప్రసవించి పురిట్లోనే బిడ్డని పోగొట్టుకున్నది నేను కాదే, నువ్వు. నైని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరిగిన కథని మార్చి చెప్తుందేంటి నయని? ఎవరు మార్చి చెప్తున్నది? నీ పిట్ట పురిట్లో పోతే
సుమన పిట్ట పోయిందని చెప్పి గానవిని నువ్వెలా తీసుకుంటావు? మార్చి చెప్పింది బిడ్డను మార్చింది మీ చిన్న కొడుకు విక్రాంత్ బాబు. కావాలంటే కాలర్ పట్టుకుని అడగండి. అవునమ్మా, నైని వదినకి పుట్టిన బిడ్డల్లో ఒక బిడ్డను ఎత్తుకొచ్చి సుమన ప్రసవించిన ప్రాణం లేని బిడ్డని తీసుకొచ్చి పెట్టాను. నా భార్యకి నిజం తెలిస్తే బతకదని ఆ పని చేశాను. ఇంత ద్రోహం చేసి ఏమీ తెలియనట్టు ఎంత మంచిగా ఉన్నావు విక్రాంత్. వదినా వదినా అని కొంగు పట్టుకొని తిరుగుతుంటే కొడుకు కన్నా ఎక్కువ అనుకున్నాం కదా విక్రాంత్ నిన్ను. చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాను. మీరు ఏ శిక్ష విధించినా దేవుడు నాకు అన్యాయం చేశాడు. కట్టుకున్న వాడు కూడా నిజం దాచిపెట్టి ఇప్పుడు బిడ్డ లేకుండా చేశాడు. ఏ మొహం పెట్టుకొని బతకాలేను. కంప్లైంట్ ఇస్తున్నారా? ప్రాణాలే నలిగిపోతున్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఎందుకు సార్? వదిలేండి. ఇంత మోసం చేశాడని తెలిసాక నయని ఉద్యోగం ఇస్తుందా? ఏంటో ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయినట్టు అనిపిస్తోంది. నీరు గారిపోతున్న ఫీలింగ్ నన్ను బలహీనపడేలా చేస్తోంది. మమ్మీ, గానవి అయితే గాయత్రి పెద్దమ్మ కాదు కదా? రుజువు చేసుకున్నావు కదా? కాదు. అమ్మయ్యా. ఎందుకంటే తను విక్రాంత్కి పుట్టిన బిడ్డని చాలాసార్లు ఎత్తుకొని ముద్దాడాను. ఇప్పుడు నయని కూతురని తేలిపోయిందిగా, ఎత్తుకొని ఆడించాల్సిన అవసరమే లేదు. ఆటల తర్వాత ఆంటీ మీ ప్రాణాలతో చెలగటమైతే ఉండదు కదా? గానవితో ఆ ముప్పు లేదు కసి. అయితే లైట్ తీసుకో మమ్మీ. గాయత్రి పెద్దమ్మ దొరికినప్పుడు కదా టెన్షన్ పడాల్సిందే. ఇద్దరు బిడ్డల్లో ఒకరు దక్కారన్న విజయోత్సాహంతో విజృంభిస్తోంది ఆ నయని. నా శత్రువైన గాయత్రీదేవిని కన్న నయని కానీ విశాలాక్షి అమ్మవారు అన్నిటికీ నాకు అండగా నిలబడ్డారు. నైని, ఏం జరిగినా మన మంచికే అని మనం అనుకుంటాం గాని సుమన లాంటి వాళ్ళు తేలిగ్గా తీసుకోరు. ఆవేశంతోనూ అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుని జీవితాలు బలి తీసుకోవచ్చు. ఓ కంట గమనిస్తూ ఉండు. మా చెల్లెలేం చచ్చిపోదులేండి. అలా అనక నైని. తన గురించి నాకు తెలుసు అంటున్నాను.
రెండు రోజుల్లో నవ్వుతుంది, మూడో రోజు మీరే ఆశ్చర్యపోతారు. అర్థం చేసుకుని అలవాటు పడిపోతుందా? కోట్లున్నాయి కాబట్టి ఇంకెలా ఆలోచిస్తుందో నేను కూడా చూడాలి. లైట్స్ ఎందుకు ఆఫ్ చేశారు? నిద్రపోవాలనుకున్నాను. నా ఏడుపు జోలపట్టలా ఉందా? అలా ఎలా నిద్రొస్తుంది మీకు? నీ డెలివరీ అయినప్పటి నుంచి ఈ రోజు సాయంత్రం వరకు టెన్షన్తోనే బతికాను సుమన. దాచిపెట్టిన నిజాలు బయట పెట్టాక గుండెల్లో భారం దిగిపోయినట్టు అనిపించింది. అంటే నేను గుండెలు బాదుకుంటే మీకు హాయిగా ఉందన్నమాట. పొరుట్లో బిడ్డను పోగొట్టుకుని ఈ రోజు వరకు ఎత్తుకున్న గానువిని దూరం చేసుకుని అందరితో చీ అనిపించుకొని కుమిలిపోతూ ఉంటే మీకు మనశాంతిగా ఉందా? ఆవేశపడకు, నిదానంగా ఆలోచించు. నేను నీకేం చెప్పాను? దయచేసి ఏ తప్పు చేయకే, నీకు దండం పెడతాను అని. మొగుణ్ణైనా నీ కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ. అంతగా బతిమాలానే నేను. కాని నువ్వు అహంకారంతో అమ్మతనం కన్నా కోట్లున్నాయన్న కమ్మదనంతోనే కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించావు. పొత్తిళ్లలో ఉండాల్సిన పాప నైని వదిన ఒడికి చేరుకుంది. తప్పదు. నిజం తెలిస్తే ఏ రోజైనా కన్నతల్లి దగ్గరికి వెళ్లాల్సిందే. ఓహో, మా నైనక్క తన కూతుర్ని దగ్గరికి తీసుకుని ముద్దాడుతుందని మీరు ఆనంద బాష్పాలు కాచేసొచ్చారా? అలా ఎందుకు అనుకుంటున్నావే? గానవి మన కూతురు అనుకుని ఇన్నాళ్ళు పెంచామా లేదా? విశాల్ బ్రో కూతురే అయినా మనమే తన తల్లిదండ్రులం అన్నట్టున్నామా లేదా? మీరు నటిస్తే అలా ఉన్నారు. నాకు నిజం తెలియక పేగు తెంచుకుని కన్నది గానవిని అనుకుని భ్రమలో బతికాను. ఎన్ని నాటకాలాడి ఎంతమందిని మోసం చేశారో తెలుసా మీకు? ఒకరికి మంచి చేసేటప్పుడు ఇంకొకరిని ముంచే పరిస్థితి వచ్చింది. మా అక్కకి మేలు చేయాలనుకుని నన్ను నిండా ముంచేశారా? నువ్వు బతకాలనే నా క్యారెక్టర్ని చంపుకున్నానే. 2 బిడ్డలు దూరం అయ్యారని వదిన ఏడుస్తున్నా. బాబాయ్ గారు కాఫీ. పిన్ని కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. నువ్వెంత బిజీగా ఉన్నా కాఫీ అడగగానే తీసుకొచ్చా చూడు, ప్రాణం లేసొచ్చినట్టుందమ్మా. పొద్దుట్నుంచి చూస్తూనే ఉన్నాను. కోతిపిల్ల తన తల్లిని గట్టిగా పట్టేసుకున్నట్టు గానవి నిన్ను క్షణమైనా వదలదే. ఎంతైనా కన్న తల్లి కదా దుర్దు పిన్ని. ఇవాళ 5ంటికే లేచిందక్క. అప్పటినుంచి నన్ను విడిచిపెట్టనే లేదు. నువ్వు కూడా పాపనెత్తుకుని అన్ని పనులు పూర్తి చేసావు కదా నాయని. సుమనేలా చూసుకుని ఉంటే వదినకి కొంచెమైనా కనికరం వచ్చేదేమో. అయ్యిందేదో అయ్యింది అల్లుడు. గుడిసి కాలిపోయాక ముందే సిమెంట్తో కట్టింటే బాగుండేది అనుకోకూడదు. ఈ ప్రాప్తం అంతవరకే ఉంటుంది. అందరికీ శుభోదయం. నమస్కారం ఆచార్య గారు. రండి కూర్చోండి. కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, టిఫిన్ చేసే బయలుదేరాను.
చాలా రోజుల తర్వాత మీ దర్శనం కలిగింది ఆచార్య గారు. నేను దర్శనం ఏమిటేమిటమ్మా, భగవంతుని దర్శనం కోసం ఎదురు చూస్తున్నవాణ్ణి. వయస్సు మీద పడింది, రాలేనమ్మా అన్నా సరే మీరు రాకపోతే ఎలా అని బట్టలు పళ్ళు పంపించి మరీ కబురు పెట్టింది. ఎవరు? ఇంకెవరండి, మా చెల్లి నైని. నైని నాకు కూడా చెప్పలేదు. ఆచార్య గారు వచ్చాక అందరికీ తెలుస్తుంది కదా అని ఆగాను బాబు గారు. సుమనని పిలవండి. వచ్చింది కదా. ఏంటి తను సుమననా? నీ కళ్ళు కాకులు పడవా? ఎదురుగా ఉంటే కనపడదా? నమ్మలేకపోతున్నాను ఆంటీ. ఒక్క రోజులోనే ఎంత మార్పు వచ్చింది మనిషిలో. ఈ మార్పేదో ముందే వస్తే బాగుండేది. సుమన్ వచ్చింది కదా నైని, లాయర్ గారిని ఎందుకు రమ్మన్నావో చెప్పు. నేను చెప్తే మీకు కోపాలొస్తాయి అత్తయ్య గారు. ఆచార్య గారు మీరే చెప్పండి. టూకీగా చెప్పేస్తాను. ముగ్గురు కోడళ్ళు బిడ్డలను ప్రసవించగానే పుండరీనాథం గారి వీలునామా ప్రకారం ఆస్తి 3 భాగాలైంది. అయితే నియమ నిబంధనల ప్రకారం బిడ్డ ఉన్న తల్లికే ఆస్తి వర్తిస్తుంది. గానవి నైని కూతురని నిర్ధారణ అయింది కావున సుమన పేరట ఉన్న ఆస్తి నైని కష్టార్జితం కాబట్టి తిరిగి తనకే దక్కుతుంది. మూలిగే నక్క పైన తాటిపండు వేశారేంటి ఆచార్య గారు? నేను నిమిత్తం మాత్రమేనమ్మా. వీలునామాలోని షరతులే నేను చెప్తున్నాను. కావాలంటే మీరు చూసుకోవచ్చు. అలలలే అదే చిట్టి గాయత్రి ఓలమ్మా. జీవం జీవం నోరు తెరవయ్యా, తీపి చేస్తాను. ఇప్పుడు నా చెయ్యి మంచిగానే ఉంది కదా స్వామి, ఇటీర్రి నేనే తింటా. ఒక్క స్పూన్ అయినా నేనే తినిపించి నీకు శుభవార్త చెప్పాలనుకున్నానయ్యా. గట్లనా? తినిపిర్రు స్వామి. బావుందా? ఈ ప్రసాదం లెక్కనే మీరు చెప్పేది కూడా తీయంగా ఉంటుంది. సిపుర్రి. తన బిడ్డెవరో నైనమ్మకి తెలిసిపోయిందయ్యా. భయపడకయ్యా, నీ ప్రాణం ఏమీ పోదు. గట్లనా స్వామి? పోచమ్మ తల్లి నా మీద దయ చూపించినదా? గాయత్రి పాప నైనమ్మ బిడ్డ అని తెలుసుకున్నా నేను బతుకుతానా? జీవం, అసలు విషయం నీకు తెలీదు.
నైనమ్మ కన్నది 2 ఆడపిల్లల్ని. పురిట్లోనే ఒక బిడ్డ చనిపోయిందని, ఇంకో బిడ్డని ఎవరో ఎత్తుకుపోయారని బాధపడుతున్న ఆ తల్లికి కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే గానవే తను కన్న 2వ కూతురని తెలియడం. ఏంటి సామి ఈ చిత్రం? గా పాప